వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. విజయ్ దేవరకొండ 12వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చి అభిమానులు ఉత్సాహం నింపారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమా టైటిల్ సెలక్షన్ పై కొన్నాళ్లుగా చర్చ జరుగుతుంది. ఆ సస్పెన్స్ కు నిర్మాత తెరదించారు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్ కు 12వ VD12 చిత్రం. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత ఆసక్తికర ట్వీట్ చేశారు. సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చి అభిమానులు ఉత్సాహం నింపారు. ఈ సినిమా టైటిల్ సెలక్షన్ పై కొన్నాళ్లుగా చర్చ జరుగుతుంది. ఆ సస్పెన్స్ కు నిర్మాత తెరదించారు. సినిమా టైటిల్ ఫిక్స్ అయిందని, త్వరలో టైటిల్ లుక్ ను విడుదల చేస్తామని తెలిపారు. ఈ సినిమా టైటిల్ కోసం కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతూనే ఉన్నారు. VD12 మూవీ టైటిల్ ను లాక్ చేసినట్లు నిర్మాత నాగవంశీ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మీ అందరి అబ్యూసెస్ తర్వాత నేను గౌతమ్ ని చాలా హింస పెట్టాక ఫైనల్ గా టైటిల్ ను లాక్ చేశాం. త్వరలోనే టైటిల్ ను రివీల్ చేస్తామని నాగవంశీ తెలిపారు. అయితే ఈ సినిమాకి సామ్రాజ్యం అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి తొలి వారంలోనే టైటిల్ ను రివీల్ చేయనున్నారని తెలుస్తుంది. సామ్రాజ్యం అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. మరి పవర్ఫుల్ టైటిల్ తో విజయ్ గౌతమ్ కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి అద్భుతాన్ని చూపించబోతుందో చూడాలి. ఇక VD12 సినిమా విడుదల విషయానికి వస్తే మార్చి 28న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ తేదీకి సినిమా రాకపోవచ్చు. సితారా ఎంటర్టైన్మెంట్స్ తాము నిర్మిస్తున్న మరో మూవీ మ్యాడ్ స్క్వేర్ ను మార్చి 29న రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేసింది. దీంతో VD12 వాయిదా దాదాపు ఖరారైంది. ఈ సినిమాని మే 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలోనే టైటిల్ తో పాటు కొత్త రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. మేలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.